వస్తే ఈ రోజు అయితే మనము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకు కాటన్ వచ్చేసి షోయింగ్ జరిగి ఇక్కడ ఈ ఫీల్డ్లో అయితే ఎన్ని రోజుల పంట తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి కలుపు మందులు వాడుతున్నారని పూర్తి సమాచారం మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతులు ఉన్నారు. నమస్తేనా? మీ పేరేనా? నా పేరు మహేష్ రెడ్డి. ఏ ఊరు ఇది? కజ్జాల విలేజ్, మండలం తలమడుగు మండల్, ఆదిలాబాద్ జిల్లా. ఓకేనా. అయితే సాధారణంగా ఇక్కడ వర్షాలు పడ్డాయనా? ఇప్పుడు నార్మల్గా వర్షాలు లేవు. ఇది బోర్ కింద వాటర్ ఫెసిలిటీ ఉంటే ఇక్కడ పెట్టి చేస్తా ఉన్నారు స్ప్రింకల్ సాయంతో. ఓకేనా. అయితే ఎన్ని రోజులు ఇది పంట పెట్టి? 15 days అయింది. 15 రోజులు. అయితే సాధారణంగా ఇందులో కలుపు అనేది బాగా మొలిసింది కదా. అయితే కలుపు నివారణ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇట్విడ్ మ్యాక్స్ వాడినాం, గోద్రేజ్ కంపెనీ వారిది. ఇట్విడ్ మ్యాక్స్ అనేది వాడిండ్రు. ఈ సంవత్సరం కూడా వాడాలి ఇప్పుడు అంటే టైం అయింది కాబట్టి ఇంకా వాడాలి. వర్షాలు బాగా లేవు, వర్షాలు లేవు కాబట్టి కొద్దిగా మంచిగా కలుపు మొలిసిన తర్వాత కూడా వాడతారు. అయితే లాస్ట్ ఇయర్ హిట్విడ్ మ్యాక్స్ వాడారు కదా, ఎంత డోస్ వాడాలి ఎకరానికి? 450 ml 150 ml వాటర్లో 450 ml వాడేయాలి. ఓకే. అయితే వాడిన ఎన్ని రోజుల తర్వాత మీకు కలుపు అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది? వాడిన 2-3 days తర్వాత నుంచి కర్ర మొత్తం గుంగాయి మొత్తం పోతుంది. మళ్ళీ 25 days వరకు కూడా రాదు. మళ్ళీ వేరే ఏ కలుపు రాదు, 20 రోజుల దాకా రాదు. అంటే చాలా బాగా పనిచేస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాల గడ్డీలు కూడా పోతాయి. ఇప్పుడు వెడల్పాటి ఆగిపోతుంది, సన్న పత్తి తప్ప అన్ని పోతాయి. పత్తి మీద డైరెక్ట్ కూడా కొట్టుకోవచ్చు, డైరెక్ట్ వాడచ్చు. ఏం కాదు, పత్తి కూడా ఏం కాదు. అయితే పత్తి పంట ఏమైనా కొంచెం మందగించినట్టు కానీ ఏమైనా గ్రోత్ ఆగినట్టు కానీ ఏమైనా కనపడతా? 1-2 days కొద్దిగా ఆగుతుంది, కానీ తర్వాత మళ్ళీ క్లియర్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా స్పీడ్ గ్రోత్ రావాలంటే ఏమైనా మందులు కొడతారా? మన ఇదే గోద్రేజ్ కంపెనీ వారి విప్పుల్ అనేది వాడతారు. అది వాడితే మంచిగా గ్రోత్ వస్తుంది, మళ్ళీ నల్లగా వచ్చేస్తుంది. అయితే సాధారణంగా ఇప్పుడు మనము ఈ గడ్డి మందుకు ఆ తర్వాత సాధారణంగా చేతితో తీస్తారు కదా కూలీలు పెట్టి, దానికి దీనికి ఏమన్నా అంటే కూలీల విషయంలో కానీ ఏది బెస్ట్ అనిపిస్తుంది, ఏది తక్కువ అనిపిస్తుంది? ఖర్చు డబ్బులు ఎక్కువ అవుతాయి, కూలీలు కూడా దొరకట్లేదు, కూలీలు దొరకలేరు, ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. డబ్బులు కూడా ఎకరానికి ఒక 3000 వరకు అవుతాయి, 4000 వరకు అవుతాయి. ఇప్పుడు కలుపు అనేది ఏంటంటే చాలా మందికి రైతులు తెలియదు అనమాట. గుంటుకులో కొట్టుకుంటా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వర్షాలు పడినప్పుడు కూడా గుంటుకులు రాక ఎక్కువ మొత్తంలో కూలీలు పెడతా ఉంటారు. అయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తే పత్తికి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు? పత్తికి ఏం ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఇది చిన్న ఉన్నప్పుడే కొట్టాలి. అంటే 2-3 గడ్డి 2-3 ఆకులు ఉన్నప్పుడు అయితే కొట్టే మంచిగా చనిపోతుంది. పెద్ద అయితే చావదు కదా? అయితే చావదు, కొద్దిగా అయితే ఆగిపోతుంది, ఎర్రబడుతుంది, మళ్ళీ చావది మంచిగా. అంటే సాధారణంగా ఇట్లా ఉన్నప్పుడు వాడాలి. 2-3 ఆకులు ఉన్నప్పుడు కొడితే చనిపోతుంది మంచిగా. ఇది వచ్చేసి గడ్డి జాతి. ఈ గడ్డి జాతి అయితే ఎంత పెద్ద వెళ్ళిపోతుంది. ఈ వెడల్పాకు జాతి చిన్న ఉన్నప్పుడు మాత్రం కొట్టాలి. ఇది వచ్చేసి ఇలా ఉన్నప్పుడు కొడితే కూడా చనిపోతుంది. అన్ని రకాలు అయితే పోతాయి. అయితే సాధారణంగా రైతులు ఒక భయం ఏముందంటే పత్తికి ఏమైనా ఎఫెక్ట్ పడితే గడ్డి మందులు కొట్టారు చాలా మంది రైతులు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే కూలీలు దొరకలేరు, కూలీల ఖర్చు పెరిగిపోయింది. కాబట్టి గడ్డి మందు అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. అయితే ఖచ్చితంగా మీరు వేరే రైతులకు చెప్పగలుగుతారా ఇది వాడచ్చు అని చెప్పి? తప్పకుండా చెప్తా. ఇట్విడ్ మ్యాక్స్ వాడచ్చు, తప్పలేదు. కానీ గడ్డి చిన్న ఉన్నప్పుడు మాత్రం వాడండి. గడ్డి ఎంత పెద్ద ఉన్నాయి కాదు, వెడల్పాకు గడ్డి మాత్రం చిన్న ఉండాలి, 2-3 ఆకులు ఉండాలి. ఓకే. అయితే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు ఇది? గత 3-4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇంకో రైతు కూడా మనతో పాటు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ప్రతాప్ రెడ్డి. ఓకేనా. మీరు కూడా ఇదే ఊరా? అవును, గజ్జాల అనేది. మీరు కూడా ఎన్ని ఎకరాలు పత్తి వ్యవసాయం చేస్తున్నారు? 7-8 ఎకరాలు చేస్తున్నారు. మీరు కూడా ఈ గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ మ్యాక్స్ అనేది వాడినారా? వాడినామండి. ఓకే. బాగుందా? పనితనం ఎట్లుంది? బాగుంది. అంటే గడ్డి చనిపోవడం అనేది మంచి చనిపోతుందా? చనిపోతుంది. గడ్డి 2-4 ఆకులు ఉన్నప్పుడే కొట్టాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్, రైతులు అయితే మనకు సాధారణంగా ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది చాలా వరకు ఆదిలాబాద్ మార్కెట్లో అయితే వాడుతూ ఉన్నారు. హిట్విడ్ మ్యాక్స్ అనేది గోద్రేజ్ కంపెనీకి చెందిన ఒక సెలెక్టెడ్ హెర్బిసైడ్, ఓన్లీ పత్తిలో మాత్రమే వాడాలి. ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే జుజులోఫాపిథైల్ ఆ తర్వాత పైరిథోబాక్ సోడియం అనే 2 టెక్నికల్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు అయితే వాడుకోవచ్చు. దీంతో వచ్చేసి మనకు 2 రకాల కలుపు మొదలు అంటే ఏదైతే మనకు వెడల్పాటి పొడవాటి ఆకులు గడ్డి జాతులు అయితే పోతాయి. సో ఖచ్చితంగా ప్రతి రైతు అయితే వాడుకోవచ్చు. సో ఆదిలాబాద్లో చాలా మంది రైతులు అయితే వాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే వాడుకోవచ్చు. ఇంతమంది సమాచారం ఇచ్చిన మన రైతులందరికీ థ్యాంక్ యూ.